2026లో ఈ తప్పులు చేస్తే మీ ఛానల్ ఎప్పటికీ మానిటైజేషన్ అవ్వదు. 2026లో మీ ఛానల్ సక్సెస్ఫుల్ గా సేఫ్ గా మానిటైజేషన్ అవ్వాలి అంటే కంటెంట్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లాంగ్ వీడియోస్ లో ఎటువంటి కంటెంట్ అప్లోడ్ చేయాలి, షార్ట్ వీడియోస్ యొక్క రూల్స్ ఏంటి, లైవ్లు ఏ విధంగా పెట్టాలి, లైవ్లలో ఫేస్ చూపించి చేయాలా, ఫేస్ చూపించకుండా చేయాలా, రోజుకి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి, 2025లో ఎందుకు ఎన్నో ఛానల్స్ రీజుడు బారిన పడ్డాయి, ఈవెన్ మానిటైజేషన్ అయిన ఛానల్ కూడా ఎందుకు డిమానిటైజేషన్ అవుతున్నాయి, ఇలా ఎన్నో క్వశ్చన్స్ కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేయబోతున్నాను. ఎందుకు పక్క వాళ్ళ ఛానల్స్ ని చూసి మీరు మ్యానిపులేట్ అవుతున్నారు? మానిటైజేషన్ అయితే చాలు అనే మైండ్ సెట్ నుంచి బయటకు రండి. ఈ వీడియోలో నేను మీకు 100 days ఛాలెంజ్ కూడా ఇవ్వబోతున్నాను. అదేంటి అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. 2026లో మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే అంత ఈజీ థింగ్ అయితే కాదు. ఎందుకంటే 2025లో జూలై 15 తర్వాత యూట్యూబ్ కొన్ని కొత్త రూల్స్ ని తీసుకొని రావటం జరిగింది. ఈ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. మీ ఛానల్లో మీరు అథెంటిక్ కంటెంట్, ఒరిజినల్ కంటెంట్ పెడితేనే మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వటం జరుగుతుంది. కష్టపడుతున్నారు కానీ ఫలితం దక్కట్లేదు. చాలా కష్టపడి లాస్ట్ కి వచ్చేసే దగ్గరికి రీజెడ్ కానీ మానిటైజేషన్ రిజెక్ట్ కానీ వస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. నేను రెగ్యులర్ గా ఛానల్ చెకింగ్స్ అయితే చేస్తూ ఉంటాను. ఈ ఛానల్ చెకింగ్స్ చేసేటప్పుడు ఎవరు ఏ కంటెంట్ పెడుతున్నారు, ఆ కంటెంట్ కి యూట్యూబ్ ఏమిస్తుంది, వీళ్ళు ఈ కంటెంట్ చేసేటప్పుడు ఏం మిస్టేక్ చేస్తున్నారు అనేది నేను అబ్జర్వ్ చేశాను. ఆ పాయింట్స్ నోట్ చేసుకున్నాను. అవి నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. ఫస్ట్ అయితే లాంగ్ వీడియోస్ లో ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేస్తే మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు చెప్తాను. ఫస్ట్ వన్, గూగుల్లో నుంచి పిక్స్ డౌన్లోడ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నారు. ఇలా చేసినా కూడా మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. నెక్స్ట్ థింగ్, సీరియల్ ఫోటోస్ పెట్టేసి స్టోరీస్ చెప్తున్నారు. ఆ రోజు స్టోరీ ఏం జరిగింది, సీరియల్ రివ్యూస్ లాగా అనమాట. అలా మీరు ఆ పిక్స్ పెట్టేసి వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. ఇదే కంటెంట్ చేసుకుంటూ 2 ఛానల్స్ అయితే నా దగ్గరికి అయితే వచ్చాయన్నమాట. ఒక సిస్టర్ కేమో రేజ్డ్ ఇచ్చారు, ఇంకొక ఛానల్ కేమో మానిటైజేషన్ రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను, కావాలంటే చూడండి. సో ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అంటే కష్టపడుతున్నారు, కానీ ఇక్కడ మీకు రీజన్ ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ మీకు కష్టం అనేది వేస్ట్ అవుతుంది. సో ఇలా అయితే చేయకండి. నెక్స్ట్ వచ్చేసి కేవలం ఒక్క ఫోటోని మాత్రమే పెట్టి వాయిస్ ఓవర్ మొత్తం ఇస్తున్నారు. ఒక దేవుడి ఫోటో తీసుకుంటారండి, ఆ దేవుడి ఫోటోనే మీ వీడియో మొత్తం ఉంటది, ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తారు. ఇలా చేసినా కూడా మానిటైజేషన్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి న్యూస్ పేపర్ క్లిప్ పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చినా, లేదా కొంతమంది జాబ్ నోటిఫికేషన్స్ గురించి అంటే అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ గురించి చెప్తూ వీడియోస్ చేస్తుంటారు. అక్కడ ఏం చేస్తూ ఉంటారు అంటే ఓన్లీ స్క్రీన్ షాట్స్, ఫోటోస్ మాత్రమే పెట్టేసి ఆ నోటిఫికేషన్ పడింది అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారనమాట. ఇలా చేసినా కూడా మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే లో ఎఫర్ట్స్ వీడియోస్ అవుతాయి, ఆ రీజన్డ్ కంటెంట్ రావటం జరుగుతుంది. ఇలా చేస్తే మానిటైజేషన్ రిజెక్ట్ అవ్వటం జరుగుతుంది. ఇలా చేసే వాళ్ళు, ఎలాంటి కంటెంట్ చేసే వాళ్ళు ఎలా చేస్తే మానిటైజేషన్ సక్సెస్ఫుల్ గా అవుతుంది, దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఏవైతే స్క్రీన్ షాట్స్ యూజ్ చేస్తున్నారో, ఆ పిక్స్ యూజ్ చేస్తున్నారో, ఆ పిక్స్ ని మీరు బి రూల్స్ లాగా వాడాలి, మెయిన్ ఎలిమెంట్ లాగా వాడకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేయాలి అంటే, మీరు కెమెరా ముందుకు రావాలి. ఇప్పుడు నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను కదా, ఇలా మీరు కెమెరా ముందుకు వచ్చేసి ఆ పిక్స్ ని మీరు యూజ్ చేసుకొని మీరు చెప్పొచ్చు. ఇక్కడ వీడియో మొత్తం మీరు ఫేస్ చూపించి చెప్పుకోవాలి, వీడియో మొత్తం పెద్దగా కనిపించడం నాకు ఇష్టం లేదు అనుకుంటే, ఒక సర్కిల్ లోనో ఒక చిన్న బాక్స్ లో కానీ మీరు కనిపిస్తూ అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ వీటిని యూజ్ చేస్తే అది ఫేర్ యూజ్ కింద అయ్యి మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వటం జరుగుతుంది అనమాట. ఇలా మీరు ఫేస్ చూపించకుండా డైరెక్ట్ అవి మీరు పిక్స్ పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తారంటే వర్కౌట్ అవ్వదు. మీరు లాస్ట్ కి నిరాశ చెందటం తప్ప ఎటువంటి ఫలితం అయితే ఉండదన్నమాట. సింపుల్ గా ఒకటి అనేస్తారబ్బా, అక్క వాళ్ళు చేస్తున్నారు కదా, నేను ఎందుకు చేయకూడదు అని చెప్తూ ఉంటారు. ఎందుకు మ్యానిపులేట్ అవుతున్నారు? ఒరిజినల్ కంటెంట్ చేసే వాళ్ళు కూడా అబ్బా ఇంత కష్టపడి చేయాలా, అక్క వాళ్ళు చేస్తున్నారు కదా నేను చేస్తాను, నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి మంచిగా చేసే వాళ్ళు కూడా పక్క ఛానల్స్ ని చూసి చెడిపోతున్నారు, అంటే రాంగ్ కంటెంట్ పెడుతున్నారు. ప్లీజ్ అలా మాత్రం చేయకండి. నెక్స్ట్ వచ్చేసి
జ్యువెలరీ ఛానల్స్ వాళ్ళు, బిజినెస్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే రీసెల్లర్స్ దగ్గర నుంచి వీడియోని తీసుకొని షార్ట్ వీడియోస్ లలో మ్యూజిక్ పెట్టేసి వదిలేయటం, లేదా లాంగ్ వీడియోస్ లలోనే ఆ వీడియోస్ పెట్టి వాయిస్ ఓవర్ ఇవ్వటం, లేకపోతే మీషో యాప్ లో నుంచి ఫోటోస్ ఉంటాయి, ఆ డ్రెస్ ఫోటోస్, అవి ఫోటోస్ పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఇలా చేసినా కూడా మీకు మానిటైజేషన్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఏఐ కంటెంట్ చేసేవాళ్ళు. ఏఐ కంటెంట్ చేసేవాళ్ళు వీడియో ఆడియో రెండు ఏఐ నుంచి ఉండకూడదు. ఇక్కడ మీరు మీ ఓన్ వీడియో అయితే ఏఐ వాయిస్ తీసుకోవచ్చు, లేదా ఏఐతో ఇమేజ్ కానీ వీడియో కానీ జనరేట్ చేస్తే ఇక్కడ మీ ఓన్ వాయిస్ ఉండాలన్నమాట. మీరు ఏ కంటెంట్ అన్నా చేయనివ్వండి, అందులో హ్యూమన్ ఎఫర్ట్స్ అనేవి ఉండాలి. సో లాంగ్ వీడియోస్ లో ఇలాంటి కంటెంట్ చేస్తుంటే ఈ 2026లో మానిటైజేషన్ అవ్వదు. ఇలా ఇప్పటికి కూడా ఎవరైనా చేస్తూ ఉంటే వీటిని చేంజ్ చేసి మీ ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పెట్టండి. సో చూసారు కదా లాంగ్ వీడియోస్ లో కంటెంట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. సో ఇప్పుడైతే షార్ట్ వీడియోస్ లో మనం ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేయాలి అండ్ అలాగే చేయకుండా ఉండాల్సిన మిస్టేక్స్ ఏంటి అనేది చెప్తాను. షార్ట్ వీడియోస్ అనగానే మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటి అంటే షార్ట్ వీడియోస్ కి మ్యూజిక్ యాడ్ చేయొచ్చా చేయకూడదా, షార్ట్ వీడియోస్ కి కూడా కాపీరైట్ పడుతుందా అని చెప్పేసి చాలా మంది అయితే అడగటం జరిగిందనమాట. మీ ఓన్ షార్ట్ వీడియోస్ కి మీరు మ్యూజిక్ అనేది హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కొంతమంది ఏం మిస్టేక్ చేస్తూ ఉంటారంటే ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రీల్స్ చేస్తూ ఉంటారు, ఆ వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకొచ్చి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే అలా చేసినప్పుడు షార్ట్ పాలసీ అనేసి రావటం జరుగుతుందన్నమాట. మీరు షార్ట్స్ కి మ్యూజిక్ యూజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే యూజ్ దిస్ సౌండ్ దగ్గర ఉన్న ప్రతి సాంగ్ ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. యూట్యూబ్ లో కూడా ప్రతి ట్రెండింగ్ సాంగ్ అనేది ఉండటం జరుగుతుంది. మీరు ఇక్కడ నుంచే యూజ్ దిస్ సౌండ్ దగ్గర నుంచి యూజ్ చేసుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఇక్కడ మ్యూజిక్ యూజ్ చేస్తున్నారు మీ షార్ట్ వీడియోస్ కి అన్నట్లయితే మీరు ఆ షార్ట్ వీడియోలో ఫేస్ వాల్యూ యాడ్ చేయాలి. ఫేస్ వాల్యూ యాడ్ చేసి మీరు మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఫేస్ చూపించట్లేదు అన్నట్లయితే అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వండి. సపోజ్ ఇక్కడ మీరు వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా మీరు మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, రెండు పెట్టొచ్చు. బట్ ఇక్కడ ఏం చేయాలి అంటే అప్లోడ్ చేసేటప్పుడు మీ వాయిస్ ఓవర్ వినిపించేలాగా మ్యూజిక్ సౌండ్ కొంచెం తగ్గించి, ఆ వాల్యూమ్ తగ్గించి 5 to 10% ఆ మధ్యలో పెట్టుకొని మీ వాయిస్ ఓవర్ ని డామినేట్ చేసేలాగా కాకుండా వాయిస్ వినిపించేలాగా మీరు షార్ట్ వీడియోస్ కి మ్యూజిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. షార్ట్ వీడియోస్ లలో అందరూ ఎక్కువగా చేసే మిస్టేక్స్ ఏమున్నాయి అనేది చెప్తాను చూడండి. చాలా మంది చాగంటి గారి ప్రవచనాలు ఉంటాయి కదా, ఆడియోస్ ని అవి యూజ్ చేసుకుంటున్నారనమాట. యూజ్ చేసుకోవటం తప్పని చెప్పను, కానీ దాన్ని కరెక్ట్ వేలో మీరు యూజ్ చేసుకోవాలి. మీరు ఆ ఆడియోస్ ని యూజ్ చేసుకుంటున్నారు అన్నట్లయితే మీ షార్ట్ వీడియోలో మీ ఫేస్ వాల్యూ యాడ్ చేయాలి. అలాంటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదనమాట. ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అక్కడ ఆయన ఆడియో ఏముంటది, కొబ్బరి చిప్ప గురించో లేకపోతే నువ్వుల గురించో లేకపోతే కందిబ్యాళ్ళు ఇట్లా ఏవో ఒకటి చెప్తూ ఉంటారు. చెప్తున్నప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ఆ కందిబ్యాళ్ళు చూపించుకుంటా వీడియో చేస్తున్నారనమాట. ఇంకా మీ వీడియో మొత్తం జస్ట్ అట్లా కందిబ్యాళ్ళు అట్లా ఉంటే అందరి ఇళ్లలో అవే ఉంటాయి, అందరూ ఆ ఆడియోస్ ని యూజ్ చేస్తారు, అందరూ అట్లనే వీడియోస్ చేస్తున్నారు. అవి మీ ఓన్ వీడియోస్ అని చెప్పేసి ఏం గ్యారంటీ ఉంది? సో అక్కడ మీకు ప్రాబ్లం వస్తుంది అనమాట. అలా మీరు పక్క వాళ్ళ ఆడియోస్ ని యూజ్ చేసుకున్నప్పుడు మీరు ఫేస్ వాల్యూ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ పెట్టేసి మ్యూజిక్ పెట్టారనుకోండి వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి దేవుని ఫోటోలే అన్ని లైన్ గా పెట్టేసి మీరు మ్యూజిక్ పెట్టారనుకోండి వర్కౌట్ అవ్వదు. ఒకవేళ మీరు ఏదైనా ఇమేజెస్ పెట్టి మ్యూజిక్ పెట్టాలి అనుకుంటే అవి మీ ఓన్ ఇమేజెస్ ఉండాలి, అంటే మీరే ప్రాంప్ట్స్ ఇచ్చి జనరేట్ చేసిన ఇమేజెస్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఒక్క పిక్ మాత్రమే చూపించి వేరే వాళ్ళ ఆడియోస్ పెడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి శారీస్ బిజినెస్ వాళ్ళు అనమాట. వీళ్ళు కూడా రీసెల్లర్స్ దగ్గర నుంచి లేకపోతే మీషో ఇలాంటివి పిక్స్ ఉంటాయి కదా ఫోటోస్, అవి పెట్టేసి మ్యూజిక్ పెట్టేసి వదిలేస్తూ ఉంటారు. నెక్స్ట్ జ్యువెలరీ ఛానల్స్ అన్నమాట. లాంగ్ హారము లేదా బ్యాంగిల్స్ జస్ట్ అవి ఫోటోస్ పెట్టేసి వదిలేస్తూ ఉంటారు. ఇలా చేసినా కూడా మీకు మానిటైజేషన్ అనేది అవ్వదు, ఇలాంటి కంటెంట్ అనేది వర్కౌట్ అవ్వదు. మీరు మీ షార్ట్ వీడియోస్ లలో కూడా ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పెట్టాలి. షార్ట్ వీడియోస్ మంచిగా వైరల్ అవ్వాలి అంటే 25 seconds నుంచి 40 seconds లోపే మీ షార్ట్ వీడియో ఉండేలాగా చూసుకోండి. షార్ట్ వీడియోస్ కి హుక్ పాయింట్స్ పెట్టండి, హుక్ విజువల్
విజువల్స్ పెట్టండి స్టార్టింగ్ లో కూడా. హుక్ పాయింట్స్ అంటే ఏంటి అంటే మీరు ఆ వీడియోలో ఏమైతే వౌ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, వీడియోలో ఉండే హైలైట్స్ అన్నమాట, అవి మీరు స్టార్టింగ్ లో పెట్టడానికి ట్రై చేయండి. వాయిస్ ఓవర్ కూడా ఒక క్యూరియాసిటీ ఉండాలి. ఆ స్టార్టింగ్ మీరు ఫస్ట్ చెప్పే మాట చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్టోరీ టెల్లింగ్ లాగా మీ షార్ట్ వీడియోస్ ని ప్లాన్ చేసుకోండి. పార్ట్ 1 పార్ట్ 2 లాగా మీరు ప్లాన్ చేసుకుంటూ రండి. షార్ట్ వీడియోస్ కి కూడా థంబ్నెయిల్ పెట్టండి. షార్ట్ వీడియోస్ కి ఎలా థంబ్నెయిల్ పెట్టాలి అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది. మన ఛానల్లో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అన్ని యాప్స్ లో చూపించాను. థంబ్నెయిల్స్ ఎలా చేసుకోవాలి, బిగినర్స్ థంబ్నెయిల్స్ ఎలా చేసుకోవాలి, కొంచెం మంచి ఎడిటింగ్ వచ్చిన వాళ్ళు థంబ్నెయిల్స్ ఎలా చేసుకోవాలి, ప్రతిదీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. మీరైతే ఒకసారి చెక్అవుట్ చేయండి. సో షార్ట్ వీడియోస్ లలో మీరు ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. పెడుతుంటారు, వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి డిలీట్ చేస్తూ ఉంటారు షార్ట్ వీడియోస్ ని. అలా చేస్తే మీకు వ్యూస్ డౌన్ అవుతాయి అనమాట. వన్స్ మీరు ఒక వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు అంటే ఇంక వదిలేయండి, వ్యూస్ ఆటోమేటిక్ గా వస్తాయి. వెయిట్ చేయండి. అలా మీరు అప్లోడ్ చేయడం, డిలీట్ చేయడం ఇలా చేస్తే మీ ఛానల్ డౌన్ అవుతుంది. అల్గారిథం వ్యూస్ అనేవి సరిగ్గా రావు. అలా చేయకండి. సో ఇప్పుడైతే లైవ్ వీడియోలలో ఏం మిస్టేక్ చేస్తున్నారనేది డిస్కస్ చేద్దాం. ఈ లైవ్ ల గురించి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి బాబు. సో మీరు లైవ్లు చేయాలి అని ఉద్దేశం ఉన్నట్లయితే మీరు కెమెరా ముందుకు వచ్చి మాత్రమే లైవ్ చేయండి. అక్క నేను ఫేస్ చూపించనక్క లైవ్ లో అని మీరు ఎవరైనా అనుకున్నట్లయితే మీ ఛానల్ యొక్క కేటగిరీ కంటెంట్ ఏం చేస్తున్నారో ఆ కంటెంట్ ని మాత్రమే మీరు లైవ్ లో చూపించండి. సపోజ్ మీది కుకింగ్ ఛానలా, కుకింగ్ చేసుకుంటూ మీ వాయిస్ ఓవర్ మాట్లాడుతూ ఆ కుకింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూనే లైవ్ చేయండి. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదనమాట. అందరూ చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అంటే సైలెంట్ లైవ్లు, మ్యూట్ లైవ్లు, పొడుపు కథలు, సామెతలు, ఆరోగ్య చిట్కాలు అని చెప్పేసి ఒక ఫోటో పెట్టేసి గంటల తరబడి వదిలేస్తూ ఉన్నారు. ఇట్లాంటి లైవ్లకి లక్షల్లో వ్యూస్ వస్తాయి. కానీ ఇలాంటి లైవ్లు పెట్టడం ద్వారా మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వదు. ఇలాంటి లైవ్లు స్టిల్ ఇప్పటికి కూడా చాలా మంది పెడుతూనే ఉన్నారనమాట. అంటే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయని ఒక భ్రమలో పెట్టేస్తున్నారనమాట. ఇట్లాంటి లైవ్ లకు వచ్చే సబ్స్క్రైబర్స్ మీ వీడియోస్ ని చూస్తారా? అలాంటి సబ్స్క్రైబర్స్ ఉంటే ఏమి, లేకుంటే ఏమి చెప్పండి. మీ ఫేస్ చూసి, మీ వాయిస్ చూసి, మీ కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఛానల్లో పెట్టిన ప్రతి వీడియోని కూడా ఆ సబ్స్క్రైబర్స్ మీ వీడియోని చూస్తారు. అలా కాకుండా మీరు ఇట్లా పెట్టేసి సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకుంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ ఉంటది, వీడియోస్ కి వ్యూస్ ఉండవు. కాబట్టి ఇలాంటి లైవ్లు మాత్రం ఆపేయండి. ఇది వేస్ట్, టైం వేస్ట్, నెట్ వేస్ట్, మొత్తం మీ ఛానలే వేస్ట్, అనవసరం అనమాట. మళ్ళీ మీరు అన్ని గంటల తరబడి లైవ్ పెట్టినప్పుడు ఫోన్ వాడకుండా ఉండాలి. అప్పుడు అదంతా వేస్ట్ అయినట్లే కదా. కాబట్టి మ్యూట్ లైవ్లు, సైలెంట్ లైవ్లు ఆపేసి వీలైతే కెమెరా ముందుకు వచ్చి లైవ్ చేయండి. లేకుంటే కంటెంట్ రిలేటెడ్ గా మీరు మీ ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూపిస్తూ మీరు లైవ్ అనేది చేయండి. ఇలా ఈ విధంగా మీరు లాంగ్ వీడియోస్ లలో ప్రాపర్ గా ఒరిజినల్ కంటెంట్, షార్ట్ వీడియోస్ లో ఒరిజినల్ కంటెంట్, లైవ్ ఈ విధంగా చేస్తే మీ ఛానల్ సక్సెస్ఫుల్ గా మానిటైజేషన్ అవుతుంది అనమాట. రోజుకి ఎన్ని వీడియోస్ పెట్టాలి అని చెప్పేసి చాలా మంది అయితే అడగటం జరిగింది. ఇక్కడ మనం ఎన్ని వీడియోస్ పెడుతున్నాం అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. మనము ఎలా పడితే అలా వీడియోస్ పెట్టేసి ఎన్నైనా పెట్టచ్చు, కానీ అలా కాదు. అనవసరంగా వీడియోస్ అనేది అప్లోడ్ చేయకండి. ఆ వీడియో బాగుంది, ఈ వీడియో జనాలు చూస్తారు అనుకుంటేనే ఆ వీడియోని అప్లోడ్ చేయండి. ఇక్కడ మీ ఛానల్ నుంచి పర్ డే 3 నోటిఫికేషన్స్ మాత్రమే వెళ్తాయి. మీరు ఎన్ని వీడియోస్ చేసుకున్నా, ఎన్నిసార్లు లైవ్లు పెట్టుకున్నా కూడా మీ సబ్స్క్రైబర్స్ కి 3 టైమ్స్ మాత్రమే నోటిఫికేషన్స్ వెళ్తాయి. ఈ 3 నోటిఫికేషన్ ని మీరు ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు వీక్ వచ్చేసి 3 లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయండి. షార్ట్ వీడియోస్ వచ్చేసి పర్ డే 1 or 2 అప్లోడ్ చేసుకోండి, సరిపోతుంది. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయకండి. బికాస్ వాటికి రీచ్ ఇవ్వనివ్వండి, రీచ్ వస్తుంది కదా. మళ్ళీ అన్ని ఒకేసారి పెట్టారనుకోండి, రీచ్ అనేది ప్రాపర్ గా రాదు. కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి. లైవ్ అంటారా, రోజు 1 hour చేయండి, లేదా మీకు కుదిరినప్పుడు పెట్టుకోండి. అండ్ ఇంకోటి, మీకు వీడియో స్టార్టింగ్ లో 100 days ఛాలెంజ్ అని చెప్పాను కదా. మీరు ఇన్ని రోజులు ఏం కంటెంట్ పెట్టుకున్నారో, ఎలా చేసుకుంటూ వచ్చారో, మీ ఛానల్ రీజుడ్ వచ్చిందో, మానిటైజేషన్ రిజెక్ట్ అయిందో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు ఈ 2026లో మీ ఛానల్ ఇంకా మానిటైజేషన్ కాకపోయింటే వారానికి 3 లాంగ్ వీడియోస్ ప్రాపర్ గా ఒరిజినల్ కంటెంట్ పెట్టుకుంటూ రండి. రోజుకి 1 గంట లైవ్ చేసుకుంటూ రండి. ఇక్కడ లైవ్ నుంచి మీకు రోజుకి ఒక 15 hours 20 hours వాచ్ టైం అనేది రావటం జరుగుతుంది అనమాట. అలా మీరు ప్రతిరోజు లైవ్ చేయటం ద్వారా నెలకి 30
రోజులు ఇంటూ 20 గంటల వాచ్ టైం అంటే 600 వాచ్ టైం అనేది వస్తుంది ఒక నెలకి. ఇక్కడ వారానికి మనం 3 లాంగ్ వీడియోస్ పెడుతున్నాము. ఇలా మీరు 3 మంత్స్ లోనే ఇక్కడ మీకు 600 వాచ్ టైం నెలకంటే 3 నెలలు వేస్తే 1800 వాచ్ టైం వస్తుంది. అంటే దగ్గరగా 2000 వాచ్ టైం వచ్చినట్లే. మీరు కంటిన్యూగా లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నారంటే కన్సిస్టెంట్ గా వాచ్ టైం కూడా వస్తుంది. ఇంత కన్సిస్టెంట్ గా మీరు ఛానల్ ని నడుపుతున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి కూడా వాచ్ టైం వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఒక 1000 వాచ్ టైం అనుకుంటే టోటల్ గా మీకు 3000 వాచ్ టైం వస్తుంది. మీరు 3 నెలల్లోనే మీ ఛానల్ ని మానిటైజేషన్ చేసుకోవచ్చు. మినీ మానిటైజేషన్ కష్టపడి ఇంకొక నెల కష్టపడ్డారనుకోండి, మీరు హ్యాపీగా ఫుల్ మానిటైజేషన్ చేసుకోవచ్చు. 5 నెలల్లోనే మీ ఛానల్ ని మీరు మానిటైజేషన్ చేసుకోవచ్చు అండి. కొంచెం వ్యూస్ అటు ఇటు వచ్చి మీకు తక్కువ వాచ్ టైం వచ్చినా కూడా మీ టైం వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా మీరు ఒక జెన్యున్ క్రియేటర్ గా యూట్యూబ్ గైడ్ లైన్స్ ని పాటిస్తూ వీడియోస్ చేస్తే మీ ఛానల్ సేఫ్ గా మానిటైజేషన్ అనేది అవ్వటం జరుగుతుంది. అండ్ ఇంకోటి, మీరు ఎటువంటి మీరు తెలుసో తెలియక ఏవేవో తప్పులు చేసుకుంటూ మీరు ఛానల్స్ ని రన్ చేశారనుకోండి, సర్కంవెన్షన్ పాలసీ అని చెప్పేసి కూడా ఒకటి ఉందన్నమాట. ఈ సర్కంవెన్షన్ పాలసీ నుంచి మీ ఛానల్ డిలీట్ అయిందనుకోండి, మీరు ఇంకా అసలు యూట్యూబ్ లో ఏ ఛానల్ ని కూడా క్రియేట్ చేయలేరు. ఈ విధంగా యూట్యూబ్ లో రూల్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పెట్టుకుంటూ రండి. ఐ హోప్ మీకు అర్థమైంది ఏంటి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, ఎటువంటి కంటెంట్ పెట్టాలి అని చెప్పేసి. ఇంకా మీకు ఈ టాపిక్ పైన డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలనేది కూడా కమెంట్ చేయండి. ఎక్కువగా ఏ టాపిక్ గురించి కమెంట్స్ అడిగితే నెక్స్ట్ ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.